బాగా డబ్బున్న 35 ఏళ్ల వ్యక్తి 15 ఏళ్ల అమ్మాయిని మొదటిసారి చూడగానే ఇష్టపడి కామిస్తాడు. ఆ అమ్మాయికి 15 ఏళ్లే కాబట్టి ఈజీగా అట్రాక్ట్ అయిపోతుంది. సో, రాత్రి పగలు అని తేడా లేకుండా ఈ అమ్మాయితో టపాటప్ చేస్తూ ఉంటాడు. అయితే ఈ అమ్మాయికి డబ్బు కావాలి. ఆ డబ్బు వీడి దగ్గర చాలా ఉంటుంది. కానీ మధ్యలో వాళ్ళిద్దరి మనసులో గంటలు మోగినా చాలా చాలా అడ్డంకులు ఎదురవుతాయి. చివరికి ఏమవుతుందో చూద్దాం. 15 ఏళ్ల మోనా అనే అందమైన అమ్మాయిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఈ అమ్మాయి స్కూల్‌కి సెలవులు ఇవ్వడం వల్ల తిరిగి ఇంటికి వెళుతూ ఉంటుంది. చీకటి పడేలోగా మోనా ఇంటికి చేరుకుంటుంది. మోనా తన తల్లి, ఇద్దరు అన్నలతో కలిసి జీవిస్తూ ఉంటుంది. మోనా పెద్దన్నయ్య తన చెల్లిని, తమ్ముడిని తరచూ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అతను పూర్తిగా మత్తుకు బానిసై ఉంటాడు. మోనా చిన్నన్నయ్య వాళ్ళ పెద్దన్నయ్యని చూసి భయపడుతూ ఉంటాడు. సో, మోనా వాళ్ళ అన్నయ్యని ఓదారుస్తూ ఉంటుంది. మోనా తల్లికి వాళ్ళ పెద్ద కొడుకు అంటే చాలా ఇష్టం. కానీ తన తల్లి పెద్దన్నయ్యకి సపోర్ట్ ఇవ్వడం మోనాకి అస్సలు ఇష్టం లేదు. మోనా తండ్రి చనిపోయిన తర్వాత ఆమె తల్లి ఆ ఊర్లోనే ఉండి స్కూల్లో పనిచేస్తూ పిల్లల్ని పెంచింది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత మోనా స్కూల్ సెలవులు అయిపోతాయి. అందువల్ల ఆమె మళ్ళీ తిరిగి సిటీకి వెళ్ళడానికి బయలుదేరుతుంది. అప్పుడు మోనా తల్లి బస్సు ఎక్కించడానికి వస్తుంది. ఆ బస్సు చెరువు దాటేటప్పుడు ఒక కారు వస్తుంది. అందులో చాలా డబ్బున్న వ్యక్తి కూర్చుని ఉంటాడు. అతని పేరు జాన్. అతను కారు దిగి బయటికి రాగానే అక్కడ అతనికి మోనా కనిపిస్తుంది. మోనా అందం చూసి జాన్ ఆమెకి అట్రాక్ట్ అయిపోతాడు. అందువల్ల అతను కంట్రోల్ చేసుకోలేకపోతాడు. కాబట్టి ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. జాన్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి తన గురించి అడుగుతాడు. అయితే మోనా అతని మాటలను పెద్దగా పట్టించుకోదు. నిజానికి జాన్ ఫ్యామిలీ చాలా డబ్బున్న ఫ్యామిలీ. జాన్ తన ఉన్నత చదువులు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వెళ్తూ ఉంటాడు. కొంచెం సేపు మాట్లాడిన తర్వాత జాన్కి మోనా హాస్టల్ తన ఇంటి పక్కనే ఉంది అని తెలుస్తుంది. అందువల్ల జాన్ ఆమెని తనతో పాటు తన కారులోకి రమ్మని పిలుస్తాడు. మోనా కూడా అతనితో పాటు వెళ్ళడానికి అంగీకరిస్తుంది. ఎందుకంటే ఆమెకి బాగా తెలుసు ఆ బస్సులో వెళ్తే కింద మీద గతుకుల్లో ఎగురుతూ వెళ్ళాలి అని. కాబట్టి ఆమె వెంటనే ఒప్పుకొని అతనితో పాటు కారులో వెళ్తుంది. వాళ్ళు కారులో వెళ్ళేటప్పుడు జాన్ మోనాతో మీ వయసు ఎంత అని అడుగుతాడు. మోనా నాకు 18 సంవత్సరాలని అబద్ధం చెప్తుంది. కానీ మోనాకి 15 సంవత్సరాలే. జాన్కి 32 సంవత్సరాలు. జాన్ మోనాకి తన ఫ్యామిలీ గురించి చెప్తాడు. ఈ విధంగా కాసేపు మాట్లాడిన తర్వాత జాన్ మోనాని టచ్ చేసేందుకు ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే జాన్ ఇప్పుడు ఎలాగైనా సరే మోనా చిన్న గుహలో ధమాకా చేయాలని చూస్తూ ఉంటాడు. కొంచెం సేపు తర్వాత మోనా హాస్టల్ వచ్చేస్తుంది. ఆమె కారు దిగి వెళ్ళిపోతుంది. తర్వాత మోనా హాస్టల్లో తన ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో జాన్ గురించి తను చెప్తుంది. తర్వాత రోజు ఉదయం మోనా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆమెకి హాస్టల్ బయట జాన్ కారు కనిపిస్తుంది. అందువల్ల ఆమె జాన్ కారు దగ్గరికి వెళ్తుంది. జాన్ మోనా చిన్న చిన్న నారింజ పనులు చూసి ఆమెను ఇష్టపడుతూ ఉంటాడు. మోనా అతని కారు అద్దం దగ్గరికి వెళ్ళి అద్దం మీద ముద్దు పెట్టి వెళ్ళిపోతుంది. అది చూసి జాన్కి మోనా కూడా తనని ఇష్టపడుతుందని అర్థం చేసుకుంటాడు. తర్వాత స్కూల్ అయిపోయిన తర్వాత మోనా బయటకు వచ్చి జాన్ కోసం చూస్తూ ఉంటుంది. కానీ జాన్ అక్కడ కనిపించడు. అందువల్ల ఆమె హాస్టల్కి తిరిగి వెళ్ళిపోతుంది. తర్వాత మోనా తన ఫ్రెండ్స్తో డాన్స్ చేస్తున్నప్పుడు ఆమెకి బయట జాన్ కారు రావడం కనిపిస్తుంది. ఆ కారును చూసిన వెంటనే మోనా జాన్ కోసం బయటికి వెళ్తుంది. జాన్ ఆ అమ్మాయిని కారులో కూర్చోబెట్టుకుని ఒక ప్లేస్కి తీసుకెళ్తాడు. జాన్ మోనా గుహలో సునామీ సృష్టించాలి అనుకుంటున్నాడు. కానీ అతనికి ఆమె గుహ ఎక్కడ బద్దలైపోతుందో అన్న భయం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ అమ్మాయికి ఇప్పుడు ఇంకా 15 ఏళ్లే. మోనా అతని మనసులో ఏముందో అర్థం చేసుకుంటుంది. అందువల్ల జాన్తో నువ్వు నాతో ఏదైతే చేయాలనుకుంటున్నావో దానికి నేను సిద్ధంగా లేను అని చెప్తుంది. ఆ మాట విన్న తర్వాత జాన్ మోనా మీద ఎక్కి సవారీ మొదలు పెడతాడు. అలా చాలాసేపు సవారీ చేసిన తర్వాత మోనా తన గురించి జాన్తో చెప్తుంది. నేను పై చదువులు చదువుకోవాలని అనుకుంటున్నాను. కానీ డబ్బు లేని కారణంగా చదువుకోలేకపోతున్నాను అంటుంది. అలాగే తన ఫ్యామిలీ గురించి కూడా చెప్తూ మా అమ్మ ఎంతో కష్టపడి మమ్మల్ని పెంచింది అని చెప్తుంది. జాన్ ఆ అమ్మాయి చెప్పిన మాటలు విన్న తర్వాత వాళ్ళ కష్టాలు తెలుసుకున్న తర్వాత ఆ అమ్మాయి డబ్బు కోసమే తన దగ్గరకు వచ్చిందన్న విషయం అర్థమైపోతుంది. అలా మాట్లాడుతూనే మళ్ళీ ఇంకోసారి జాన్ మోనాతో సవారీ మొదలు పెడతాడు. అలా రోజంతా ఎంజాయ్ చేసిన తర్వాత జాన్ ఆ అమ్మాయిని ఒక రెస్టారెంట్కి తీసుకుని వెళ్తాడు. అక్కడ జాన్ డ్రింక్ కూడా బాగా తాగుతాడు. అతను మోనాతో మాట్లాడుతూ నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. ఎందుకంటే నేను చైనీస్. మా ఫ్యామిలీ మెంబర్స్ నాకు చైనీస్ అమ్మాయితోనే పెళ్లి చేస్తారు అని చెప్తాడు. అది విన్న మోనా నాకు కూడా నీతో పెళ్లి చేసుకోవాలని లేదు. ఎందుకంటే నాకు చైనీస్ అబ్బాయిలంటే ఇష్టం ఉండదు అంటుంది. అయితే ఇక్కడ మోనా పైకి మాత్రమే అలా మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత రాత్రి హాస్టల్కి వెళ్ళిన తర్వాత మోనా జాన్ మాటలు గుర్తు చేసుకుని చాలా బాధపడుతుంది. దీన్ని బట్టి మోనా అతన్ని ప్రేమిస్తుందని మనకు అర్థమైపోతుంది. తర్వాత రోజు స్కూల్ అయిపోయిన తర్వాత జాన్ మోనాని తీసుకురావడానికి తన డ్రైవర్ని పంపిస్తాడు. జాన్ డ్రైవర్ ఆ అమ్మాయిని మళ్ళీ అదే రూమ్ దగ్గర వదిలేస్తాడు. రూమ్లోకి వెళ్ళిన తర్వాత జాన్ మళ్ళీ ఆ అమ్మాయి గుహలో ధమాకా మొదలు పెడతాడు.
వాళ్ళిద్దరూ చాలాసేపు ఒకరితో ఒకరు సవారీ చేస్తారు. ఈ విధంగా ప్రతిరోజు స్కూల్ అయిపోయిన తర్వాత మోనా జాన్తో తిరగడానికి బయటికి వస్తూ ఉంటుంది. వాళ్ళు రోజంతా టపాటప్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా చాలా రోజులు గడిచిపోతాయి. ఆ తర్వాత ఒకరోజు మోనా జాన్ని తీసుకుని వాళ్ళ ఊరికి వెళ్తుంది. మోనా కారులో రావడం చూసి తన తల్లి షాక్ అయిపోతుంది. అందువల్ల ఆమెకి మోనా మీద అనుమానం ఏర్పడుతుంది. తర్వాత మోనా తల్లి, "నువ్వు 3 రోజుల నుంచి స్కూల్‌కి వెళ్ళట్లేదంట. నాకు స్కూల్ నుంచి నోటీస్ పంపించారు" అని చెప్తుంది. అప్పుడు మోనా, "నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అతను చాలా డబ్బున్న వ్యక్తి. నేను అతనితో తిరగడానికి వెళ్ళాను" అని చెప్తుంది. అయితే ఆ అమ్మాయి జాన్‌తో తనకున్న ఎఫ్ఐఆర్ గురించి తన తల్లికి చెప్పదు. తర్వాత రోజు జాన్ మోనా ఫ్యామిలీ మొత్తాన్ని డిన్నర్ చేయడానికి రెస్టారెంట్‌కి తీసుకెళ్తాడు. అక్కడ జాన్ వాళ్ళ ఫ్యామిలీకి తన గురించి చెప్తూ ఉంటాడు. అయితే వాళ్ళెవరూ కూడా అతని మాటలు పట్టించుకోరు. వాళ్ళు తినడంలో బిజీగా ఉంటారు. ఎందుకంటే ఈరోజు వరకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా ఇంత మంచి భోజనం చేయలేదు. సో ఇదంతా చూసి జాన్ అర్థం చేసుకుంటాడు. వాళ్ళు ఇప్పటి వరకు ఇంత ఖరీదైన భోజనం చేయలేదని గ్రహిస్తాడు. నిజానికి మోనా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా జాన్ డబ్బుతో వాళ్ళ అవసరాలు తీర్చుకోవాలనుకుంటున్నారు. ఈ విషయం జాన్కి కూడా అర్థమవుతుంది. తర్వాత జాన్ ఆ అమ్మాయిని తీసుకుని ఒక రూమ్కి వెళ్తాడు. అక్కడ కూడా వాళ్ళిద్దరూ చాలాసేపు టపాటప్ చేస్తారు. పని అయిపోయిన తర్వాత మోనా తన ఫ్యామిలీకి ఇవ్వడానికి కొంత డబ్బు జాన్ని అడుగుతుంది. జాన్ ఆమెకి అడిగిన డబ్బులు ఇచ్చేస్తాడు. అయితే ఇదంతా అతనికి నచ్చదు. ఎందుకంటే అతను ఆ అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. కానీ మోనా కేవలం అతని డబ్బు కోసం మాత్రమే అతనితో ఉంటుంది. తర్వాత రోజు మోనా తల్లి డబ్బు కోసం ఆమె దగ్గరకు వస్తుంది. మోనా తన తల్లికి ఆ డబ్బులు ఇచ్చి పంపించేస్తుంది. తర్వాత మోనా జాన్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు మోనా, "నేను పై చదువులు చదవడానికి వేరే సిటీకి వెళ్తున్నాను" అని చెప్తుంది. ఆ అమ్మాయి చెప్పింది విని జాన్ ఆమెకి సహాయం చేయడానికి సిద్ధపడతాడు. ఇదిలా ఉంటే మోనా స్కూల్లో పిల్లలందరికీ కూడా ఆ అమ్మాయి జాన్తో ఎఫ్ఐఆర్ కొనసాగిస్తుందన్న విషయం తెలిసిపోతుంది. అందువల్ల ఎవరు కూడా మోనాతో మాట్లాడరు. అయితే మోనాకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఆమె ఇవేవి పట్టించుకోదు. తర్వాత రాత్రి మోనా జాన్ని కలిసినప్పుడు అతను ఆ అమ్మాయికి ఒక రింగ్ ఇస్తాడు. జాన్ ఇప్పుడు మోనాని ఎంతగానో ప్రేమిస్తూ ఉంటాడు. కాబట్టి ఏదో ఒక విధంగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. అందుకోసం జాన్ తన ఇంటికి వెళ్ళి తన ఫాదర్తో పెళ్లి విషయం మాట్లాడతాడు. అయితే అతని ఫాదర్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అస్సలు ఒప్పుకోడు. ఎందుకంటే మోనా ఒక ఫ్రెంచ్ అమ్మాయి. కాబట్టి జాన్తో, "ఒకవేళ నువ్వు నన్ను కాదని పెళ్లి చేసుకుంటే నేను చనిపోతాను" అని బెదిరిస్తాడు. నిజానికి జాన్ ఫాదర్ తన కొడుక్కి ఒక చైనీస్ అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలి అనుకుంటున్నాడు. తర్వాత రోజు జాన్ ఇదంతా మోనాతో చెప్పడానికి ఆమె దగ్గరికి వెళ్తాడు. అప్పుడు మోనాతో, "మనిద్దరం ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకుందామని" చెప్తాడు. ఎందుకంటే మోనాకు తెలుసు వాళ్ళిద్దరూ పారిపోయి పెళ్లి చేసుకుంటే అతని ఫ్యామిలీ మెంబర్స్ జాన్కి ₹1 కూడా ఇవ్వడు అని. కాబట్టి మోనా అతనితో, "నేను నిన్ను ప్రేమించడం లేదు" అని అబద్ధం చెప్తుంది. తర్వాత రాత్రి జాన్ మోనాతో తనకి కాబోయే భర్త గురించి చెప్తాడు. జాన్ ఆ సమయంలో చాలా చాలా షార్ట్గా ఉంటాడు. అయితే మోనా అతన్ని కూల్ చేయడానికి గోకుతూ ఉంటుంది. అయితే జాన్ ఇదంతా వద్దు అని చెప్తాడు. తర్వాత రోజు జాన్ మోనాని డ్రాప్ చేయడానికి ఆమె ఊరికి వెళ్తాడు. మోనా ఇంటికి వెళ్ళగానే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కళ్ళు ఆమె చేతికి ఉన్న ఉంగరం మీద పడతాయి. ఆ ఉంగరం మోనాకి జాన్ ఇచ్చుంటాడు. మోనా మదర్ తన దగ్గర నుంచి ఆ రింగ్ తీసుకుంటుంది. అయితే మోనా పెద్దన్నయ్యకి జాన్తో తన చెల్లి చాలాసార్లు టపాటప్ చేసింది అని తెలిసిపోతుంది. అందువల్ల ఆమె మీద చాలా కోపడతాడు. తర్వాత రోజు మోనా పెద్దన్నయ్య పని చేయడానికి సిటీకి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోవడం మోనా తల్లికి చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆమెకి తన పెద్ద కొడుకు కష్టపడడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. అయితే ఇంకోవైపు మోనా తన చిన్నన్నయ్య ఇద్దరు వాళ్ళ పెద్దన్నయ్య వెళ్ళడం చూసి చాలా సంతోషిస్తారు. తర్వాత రోజు రాత్రి మోనా జాన్ని కలవడానికి అతని దగ్గరికి వెళ్తుంది. జాన్ పూర్తిగా మత్తులో ఉంటాడు. ఎందుకంటే రేపు అతనికి పెళ్లి జరగబోతుంది. కాబట్టి అతను చాలా బాధగా ఉంటాడు. అతన్ని ఆ పరిస్థితిలో చూసి మోనాకి చాలా బాధ కలుగుతుంది. మోనా జాన్తో, "మీ పెళ్లి జరిగిన తర్వాత ఒకరోజు నేను తప్పకుండా మిమ్మల్ని కలవడానికి వస్తాను" అని చెప్తుంది. అలా మరుసటి రోజు జాన్ పెళ్లి జరుగుతూ ఉంటుంది. మోనా కూడా దూరంగా నిలబడి అతన్ని చూస్తూ ఉంటుంది. ఆ పెళ్లి అయిపోయిన తర్వాత మోనా ఇంటికి వెళ్ళిపోతుంది. అప్పుడు మోనా తల్లి ఆమెని ఫ్రాన్స్కి చదువుకోవడానికి తీసుకెళ్తున్నాను అని చెప్తుంది. నిజానికి మోనా అక్కడ చదువుకోవడానికి జాన్ వాళ్ళకి సహాయం చేసి ఉంటాడు. తర్వాత మోనా చివరిగా జాన్ని కలవడానికి రూమ్కి వెళ్తుంది. అయితే అక్కడ జాన్ కనిపించడు. అది వాళ్ళు ప్రతిరోజు కలుసుకునే ప్లేసు. అయితే ఆమె రోజంతా అతని కోసం ఎదురు చూసినా కూడా జాన్ అక్కడికి రాడు. అందువల్ల మోనా బాధపడుతూ తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు మోనా తన ఫ్యామిలీతో కలిసి ఫ్రాన్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు ఆమెకి బయట జాన్ కారు కనిపిస్తుంది. దాన్ని చూసి ఆ అమ్మాయికి జాన్ తన కోసమే చివరిసారిగా చూడడానికి వచ్చాడేమో అని అర్థం చేసుకుంటుంది.
ఆ తర్వాత వాళ్ళు ఫ్రాన్స్కి వెళ్ళిపోతారు. రాత్రి అవ్వగానే మోనాకి జాన్ గుర్తుకొస్తాడు. అందువల్ల ఆమె బాధతో గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడ సీన్ కట్ అయిపోయి కొన్ని సంవత్సరాల తర్వాత సీన్ చూపిస్తారు. ఇప్పుడు మోనా కూడా చదువుకుని ఒక మంచి రైటర్ అయిపోయి ఉంటుంది. అప్పుడు ఆమెకి జాన్ ఫోన్ చేసి, పెళ్ళైన తర్వాత కూడా నేను నిన్నే ప్రేమిస్తున్నాను, ఇప్పటికీ ఎప్పటికీ కూడా నిన్నే ప్రేమిస్తూ ఉంటాను అని చెప్తాడు. ఈ సస్పెన్స్ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.